మీరన్నట్టు నిజంగా ఇది ఒక బిజినెస్‌గానే ట్రీట్ చేస్తున్నారు సార్. అంటే గంజాయి వనంలో ఒక తులసి మొక్క ఉన్నా కానీ ఎవరు లెక్క చేయరు. వాల్యూ ఇవ్వరు ఫస్ట్. యెస్. యెస్. సో, మార్కెట్ అంతా కూడా అలానే ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ అంటే బిజినెసే. స్కూలింగ్ బిజినెస్, కాలేజెస్ బిజినెస్ అంతా కూడా అలానే నడుస్తుంది. సో, ఇది ఖచ్చితంగా వెనకాల వీళ్ళకి ప్రాఫిట్ లేకుండా ఎందుకు పెడతారు అనేదే ఆలోచన వస్తది కానీ ఫస్ట్ ఎవరికన్నా ఈవెన్ నాతో సహా. మీరు చెప్పినప్పుడు వీళ్ళకి ప్రాఫిట్ లేకుండా ₹1 ఎందుకు పెడతారు? యెస్. నేను లోపల అనుకుంటున్నా హ్మ్. అది. హ్మ్. మరి అలా మీరు వాళ్ళకేం ఆన్సర్ ఇస్తారు? ఇప్పుడు ₹1 ఇవ్వటం వల్ల నాకొచ్చే నష్టమే ఉంది ఫస్ట్ ఆలోచించండి. అవును. ₹1 ఇచ్చాను. హ్మ్. ఓకే. మా ఫ్యాకల్టీకి అంటారా? నేను ముందే అంటే ఫ్యాకల్టీకి సాలరీస్ ఇవ్వాలి మేము. రికార్డెడ్ క్లాసులుంటాయి. రికార్డెడ్ క్లాస్‌లకి వాళ్ళకి షేర్ ఉంటది. అంటే ఓకే. ప్రాఫిట్‌లో ఇంత పర్సెంట్ మీకు ఇస్తాం సేల్ అయితే అని చెప్తాం. హ్మ్. సో, నేనిలా ఇది ఇద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా ఇవ్వాల్సిందే అని చెప్తా ఫ్యాకల్టీకి. మీరు కూడా ఇవ్వాలి. నేను ఓకే. ఎలాగో ఇద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి అంతే. సో, ఇది నాది ఇన్‌స్టిట్యూషన్ కాబట్టి మీరు ఇవ్వాల్సిందే. దీనికి మీకేమీ రాదు అని చెప్తాను. హ్మ్. సో, నాకొచ్చే నష్టం అంటూ లేదు. తర్వాత లాభం ఎక్కడొస్తదంటారా? చెప్తా, అది కూడా చెప్తాను. ఇప్పుడు మీరు కోర్స్ కొనుక్కున్నారు. ₹1 పెట్టి కోర్స్ కొనుక్కున్నారు. 1 మంత్ క్లాసెస్ విన్నారు. విన్న తర్వాత మీకు బాగా నచ్చింది. ఏం చేస్తారు నెక్స్ట్? జాయిన్ అవుతాం. కొనుక్కుంటారు కోర్స్. అవును. అప్పుడు నాకు డబ్బులొస్తాయి. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ ₹1 కోర్స్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దమ్ము ఉండాలి. ఎందుకు అంటే మీరు కోర్స్ విన్నారు. మొత్తం క్లాస్ విన్నారు. హ్మ్. 1 మంత్ అంటే ఈజీగా 1 మంత్‌లో ఒక 10 అవర్స్ రోజు 5 అవర్స్ వినా అట్‌లీస్ట్ హ్మ్. మీకు ఐడియా వస్తది కదా! ఈ కోర్స్ కొనుక్కోవచ్చా లేదా అన్నది. అవును. ఒకవేళ నచ్చలేదనుకోండి కొంటారా మళ్ళా? కొనము. సో, కొనక్కర్లేదా? అంటే ఏంటి? ఇలా ₹1 ఇవ్వాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దమ్ము ఉండాలి మనలో. ఏంటి? పిల్లోడు క్లాస్ విన్నాక డెఫినిట్‌గా నచ్చకపోతే ఇంకెప్పటికి కొనడు. కొనడు. మాకు తెలిసిపోద్ది కదా! మా గురించి. మౌత్ పబ్లిసిటీ పాజిటివ్ ఎంతైతే ఇస్తదో నెగెటివ్ డబుల్ ఇస్తది. అంతే. సో, అది ఇవ్వాలి అన్నా కూడా అంత ఈజీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. దమ్ముంటేనే ఇయ్యాలి. అంటే మీ చెప్పే కంటెంట్‌లో కరెక్ట్‌గా ఉంది అనుకుంటేనే ఇవ్వాలి. లేకపోతే ఇవ్వకూడదు. ఇస్తే పూర్తిగా బిజినెస్ అనుకుంటానేమో. పూర్తిగా ఇన్‌స్టిట్యూషన్ క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చిద్ది. ఒకవేళ ఫ్యాకల్టీకి అప్ టు ద మార్క్ లేకపోతే. ఓకే. ఫ్యాకల్టీ అప్ టు ద మార్క్ ఉన్నారు మా దగ్గర. సో, అది నాకంటే ఏంటో తెలుసు కాబట్టి నేను ఇవ్వగలుగుతాను.